ప్రజల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజాప్రభుత్వం ఉద్దేశమని నవారు మల్లారెడ్డి అన్నారు. బడంగ్పేట్ కార్పొరేషన్ అల్మాజ్గూడ గ్రామంలో మంగళవారం ఉదయం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం అల్మాజ్గూడ గ్రామంలో రేషన్ షాప్ వద్ద రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రజాప్రభుత్వం అందించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. పేద ప్రజల గుండె చప్పుడు మన ప్రజాప్రభుత్వం అన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే మన ప్రభుత్వం ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నవారు మల్లారెడ్డి, బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ మెంబర్ బంగారు సత్యనారాయణ, బోయపల్లి వెంకటరెడ్డి, నవారు ప్రభాకర్ రెడ్డి, మల్లారి శ్రీధర్ రెడ్డి, రామిడి శ్రీనివాస్ రెడ్డి, దిండు శ్రీనివాస్ గౌడ్, నవారు రాజిరెడ్డి, రాముడి మల్లారెడ్డి, రాజు యాదవ్, బాలాపూర్ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పి రవికాంత్ రెడ్డి, సోమ వరుణ్ రెడ్డి, వంశీ, డి లక్ష్మయ్య గౌడ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డులు బయట రేషన్ కార్డు ఉన్న వారందరికీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల మంది అర్హులకు లబ్ధిదారులకు సన్నబియ్యం ఇవ్వడం చాలా సంతోషకరం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత సంవత్సరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఇచ్చారో 6 గ్యారెంటీలతో పాటు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. సన్నబియ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేయడం, దేశవ్యాప్తంగా ఈరోజు చర్చించుకుంటారు. ముఖ్యంగా దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తున్న సందర్భంగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా గతంలో దొడ్డు బియ్యం తినలేక నానా ఇబ్బందులు పడ్డవారు, ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే తెల్ల రేషన్ కార్డు అందరూ ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబో రోజుల్లో ఇదే కార్యక్రమం ఇలా కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సన్నబియ్యం ప్రతి ఒక్క గరీబు వాళ్ళు కూడా సన్నబియ్యం తినాల ఆలోచనతోని మన రేవంత్ రెడ్డి గారు ఈ సన్నబియ్యం హామీ వెనుక ముందు ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు ఎన్నికలలో భాగంగానే కాకుండా ప్రతి ఒక్క చిన్న గరీబుల నుంచి ఉన్నత స్థాయి కోటీశ్వరుడు తినే బియ్యం వరకు కూడా ఇవే బియ్యం తింటారు కనుక ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వస్తే జనాలు ఏ రేషన్ షాప్ కాడికి పోయినా కానీ కిలోమీటర్ల కొద్ది లైన్ లో నిలబడ్డారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆనందం కనిపిస్తుంది. గతంలో 40 రూపాయలకు కొని వీళ్ళు ఉచితంగా ఇస్తే తీసుకుపోయి 10 రూపాయలకు 20 రూపాయలకు అమ్ముకునేది. ఇప్పుడు అట్లాంటిది ఎవ్వరు చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తినేటి బియ్యము మంచిగా తినడానికి కూడా బాగున్నాయి అంటారు, అందరూ వ్యక్తం చేస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మాజీ జడ్పీటీసీ బంగారు సత్యనారాయణ గారికి, బోయపల్లి వెంకటరెడ్డి గారికి, నవార్ మల్లారెడ్డి గారికి, రాజిరెడ్డి గారికి, శ్రీధర్ గారికి, అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మన బాలాపూర్ మండల్ రవికాంత్ రెడ్డి గారికి, నవార్ ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, వరుణ్ గారికి, వీటికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఎక్కడ రాలేవు. ఏడ బై ఎలక్షన్లు ఉంటే ఆడ నామమాత్రంగా ఒక 500 కార్డులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము కొత్తగా 3,01,000 లబ్ధిదారులకు ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నాము. ఇంకా 30 లక్షల మందికి త్వరలోనే ఇప్పుడు వస్తుంది. ఆ లిస్ట్ లో ఎవరికి ఉన్నా కానీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, లిస్ట్ లో పేరు వస్తే కంపల్సరీ వాళ్ళకి బియ్యం ఇస్తాం. రేషన్ కార్డు వచ్చిందా రాలేదా అని కాదు, లిస్ట్ లో పేరు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి బియ్యం ఇస్తాం.